ఒక అమ్మాయి ప్రతిరోజు సాయంత్రం మసీదు దగ్గర పూలు అమ్ముతూ జీవనం సాగించేది. ఆ రోజు కూడా సాయంత్రం తన సామాన్లు సర్దుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఒక యువకుడు అకస్మాత్తుగా ఆమె ముందు వచ్చి నిలబడ్డాడు. మొదట అమ్మాయి కంగారు పడింది. తరువాత ధైర్యం చేసి అడిగింది, మసీదు మూసేశారు, మీకు పూలు ఎందుకు కావాలి? యువకుడు మెల్లగా జవాబు ఇచ్చాడు, నాకు ఇదే సమయం, నేను ఈ సమయంలోనే ఇక్కడికి వస్తాను అన్నాడు. ఇది విని అమ్మాయికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంతవరకు ఆ యువకుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ త్వరగా ఇంటికి వెళ్ళాలని అనుకుని ఎక్కువ ప్రశ్నలు వేయలేదు. ఆ యువకుడు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ అమ్మాయి డబ్బులు తీసుకోకుండా వేగంగా బయలుదేరింది. ఇంటికి వెళ్తున్న దారిలో చీకటి కమ్మేసింది. ఆమెకి ఎవరో తనతో పాటు నడుస్తున్నట్టు అనిపించింది. చుట్టూ చూసింది, కానీ ఎవరూ లేరు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది, నీ హిజాబ్ సరిచేసుకో. అమ్మాయి ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఎవ్వరూ కనబడట్లేదు. వెంటనే హిజాబ్ బిగించుకుంటూ మరియు పరుగులు పెడుతూ ఇంటి వైపు బయలుదేరింది. ఇంటికి చేరుకుని తలుపు కొట్టింది. అమ్మ తలుపు తెరిచి ఆమె ముఖం చూసి ఆశ్చర్యపోయింది. ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు అని అడిగింది. అమ్మాయి మాత్రం ఏం చెప్పలేదు. అమ్మ, నువ్వు చెప్పావు కదా పొద్దుగుగాక బయట ఉండొద్దని, అందుకే త్వరగా వచ్చాను అని సమాధానం చెప్పింది. ఆ రాత్రి అమ్మాయికి ఒక వింత కల వచ్చింది. మసక ముఖం, కోపంగా మెరుస్తున్న కళ్ళు, అదే గంభీర స్వరం, ఇక మీదట నీ తలపై నుండి హిజాబ్ తీయవద్దు. ఆమె భయంతో లేచింది. ఆ సమయానికి అజాన్ వినిపించింది. రహత్ వయు చేసుకొని నమాజ్ చదవడానికి కూర్చుంది. నమాజ్ చేస్తుండగా ఒక మధురమైన వాసన అనిపించింది. అమ్మని అడిగింది, నీకు ఏదైనా వాసన వస్తుందా అమ్మ? ఆశ్చర్యపడి, నాకు ఏమీ వాసన రావడం లేదు అంది. మరుసటి రోజు అమ్మాయి మసీదు వద్దకు వెళ్ళింది. సాధారణంగా అక్కడ జనం ఎక్కువగా ఉండేది, కానీ ఆ రోజు మాత్రం ఖాళీగా కనిపించింది. కొంతసేపటికి ఒక్కసారిగా భారీ గుంపు వచ్చింది. ఆమె పూలు ఒక క్షణంలో అమ్ముడుపోయాయి. అప్పుడు అదే యువకుడు మళ్ళీ ఆమె ముందు నిలబడ్డాడు. కొన్ని పూలు దొరుకుతాయా అన్నాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ, అన్నీ అమ్మేశాను, ఒకటి కూడా మిగలలేదు అని అంటుంది. ఆ యువకుడు నవ్వుతూ, ఒక్కసారి చూడండి, నా కోసం తప్పక మిగిలే ఉంటాయి అంటాడు. అక్కడ ఖాళీగా ఉండాల్సింది, కానీ అక్కడ మళ్ళీ ఆ పువ్వులన్నీ అలాగే కనిపించాయి. ఆమె ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ అతనికి పువ్వులు ఇస్తుంది. అతను, అమ్మాయి ఎక్కువ ఆలోచించకు, మీ అమ్మ చెప్పిన చోటే నీ వివాహం జరగనివ్వు, అది నీ మంచికే అవుతుంది అన్నాడు. అమ్మాయి షాక్ అయిపోయింది. ఎలా ఇతనికి తెలిసింది ఈరోజు పెళ్లి సంబంధం చూడడానికి వస్తున్నారని? ఆ ఆలోచనలతో ఇంటికి చేరింది. అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. ఆ అమ్మాయిని చూసి ఒక స్త్రీ అంది, అమ్మాయి చాలా అందంగా ఉంది. జిన్, నీకు అమ్మాయి నచ్చిందా? అమ్మాయి చెవిలో ఒక పిడుగులా ఆ పేరు మోగింది. తన ఎదురుగా అదే యువకుడు కూర్చున్నాడు. అమ్మాయి ఉలిక్కిపడింది. అమ్మ, ఇతనే, ఇదే కుర్రాడు. కానీ అమ్మకు ఇతరులకు ఎవరూ కనిపించలేదు. జిన్ ఆమె కళ్ళలోకి చూసి మెల్లగా అన్నాడు, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టావు కదా? ఆమె గుండెల్లో భయం, ఆశ్చర్యం, గందరగోళం కనిపిస్తుంది. జిన్ క్లియర్గా చెప్తాడు, నేను నీ ప్రతి పిలుపుకి వస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను తలుచుకో అని అంటాడు. ఆ తర్వాత అమ్మాయి జీవితం ఒక వింత భయానక ప్రయాణంగా మారింది. జిన్ తనపై ప్రేమ చూపిస్తున్నాడు, కానీ అతడు మామూలు మనిషి కాదు. ఆ అమ్మాయి ఎంతసేపు జిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది శాపమా లేదంటే ఆశీర్వాదమా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. చివరికి ఒక మౌలీ సాబ్ సహాయం తీసుకుంది. వారి సూచనల ప్రకారం ఆమె వజీఫా చేసింది. 7 రోజులు అమలు పూర్తి చేసిన తర్వాత ఆమె గుండె మీద నుండి ఒక భారమైన రాయి లాంటి బరువు తొలగినట్లు అనిపించింది. శాంతి కలిగింది. ఆ రాత్రి ఆమె కలలో జిన్ కనిపించాడు. మెల్లగా అన్నాడు, నీ పవిత్రమైన భక్తి కారణంగానే నేను నీపై ప్రేమను పెంచుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు హాని చేయను, కానీ ఎప్పుడైనా నన్ను తలుచుకుంటే నేను నీ పక్కన ఉంటాను. ఆమె కళ్ళు తెరిచి చూస్తుంది. హృదయం కుదుటపడ్డది. ఇది నిజమా కలనా అని తెలియకపోయినా ఇకపై తాను ఒక అల్లా మీదే ఆధారపడాలని నిర్ణయించుకుంది. ఈ విధంగా ఈ అమ్మాయి జీవితంలో ఒక వింత మర్మమైన సంఘటనలతో నిండిపోయింది. కానీ చివరికి అమ్మాయి అల్లా మీద నమ్మకం పెంచుకుంది. అదే ఆ అమ్మాయికి అసలైన రక్షణ. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.